గలిలయ సముద్రము దాటి అందరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, గలిలయ అలాగే తిబెరయ ఇవన్నీ కూడా దేవుని బిడ్డారా సముద్రము ఒడ్డు మార్గాల్లో ఉండే చిన్న చిన్న గ్రామాలు. ఇప్పుడు చూడండి, మన గొమ్మగూడెం గోదావరి ఒడ్డు ఉందా లేదా? ఆ ఒడ్డు పైన ఏమున్నాయి చెప్పండి? గొమ్మగూడెం, గాంధీనగరము, కలివేరు, లింగాల, పెద్దిపల్లి ఇలాగైతే అలాగ బారుగా ఒడ్డెమ్మటి ఎలాగైతే ఇంటున్నాయి. ఒడ్డు ఆ సముద్రం దాటామనుకో అవతలే ఉంది చెప్పండి, అద్దరి. వాళ్ళేమో మన అద్దరులు అంటారు, మనమేమో వాళ్ళని అద్దరులు అంటారు. అది దాటితే మనం అవతలకి వెళ్ళిపోతాం. దాటి వెళ్ళావా లేదా చెప్పండి? మనుగురు గ్రామానికి అంటే మనకి అవకాశం లేక చుట్టూ తిరిగి వెళ్ళాం, కానీ మనం దాటితే మనం కూడా వెళ్తాం చెప్పండి. యేసుప్రభు వారు ఎలాగైతే గలిలయ తిబెరయ గ్రామాలు దాటి సముద్రము దాటి అందరికి వెళ్ళి ఎలాగైతే దేవుని సువార్త చేశాడో మనము కూడా గడిచిన సంవత్సరంలో ఏం చేశాడు చెప్పండి? దాటి అయితే మనం అందరికి వెళ్ళామని చెప్పుకుంటాం. చుట్టూ తిరిగి వెళ్ళాం కాబట్టి మనం ఏం చెప్తాం చెప్పండి? మనుగురు అనే గ్రామానికి వెళ్ళాం. దేవుడి చిత్తం అయితే వచ్చే ఈ సంవత్సరంలో మనం కూడా ఏం చేద్దామంటే అద్దర దాటి దాన్ని ఏమంటారు? మనం ఇప్పుడు ఇద్దరు అద్దరు అంటారు కదా, మనం దాటి వెళ్తే మనం కూడా చెప్పుకుంటారు మనం సముద్రం దాటి గోదావరి దాటి అద్దరికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాము, దేవుని సన్నిధి ఆరాధనలు జరిగించామని మనం కూడా చెప్పుకునే అవకాశం సమయం దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడనమాట. అలాగే దేవుని బిడ్డారా, మరి యేసుప్రభు వారు ఏం చేశారంటే తిబెరయ గ్రామం నుంచి గలిలయ గ్రామానికి సువార్త ప్రకటించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఏం చేశారు? ఆ సముద్రము దాటి అద్దరికి వెళ్ళారు. అద్దరికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆ దినాల్లో దేవుని బిడ్డారా, యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆయన శరీరధారిగా ఉన్నాడా చెప్పండి? లేడు. ఆయన ఆత్మస్వరూపుడిగా ఉండి మన మధ్య సంచారం చేస్తూ ఉన్నాడనమాట. దేవుని బిడ్డారా, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా దేవుని సువార్తలో పాల్గొన్నారు, దేవుని సువార్తను ప్రకటించారు. అలాగే ఆ దినాల్లో యేసు ప్రభు వారు ఏ గ్రామానికి వెళితే ఆ గ్రామంలో తనతో పాటు తన శిష్యులు కూడా సువార్తకు బయలుదేరేవారట. సువార్తకు బయలుదేరి అందరూ కూడా గ్రామాలు దర్శించుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ వెళ్తూ ఉంటే అనేక మంది రోగులు, గుంటివారు, మూగవారు, పూసకాల చేతులు గలవారు గుంపులుగా తండోపతండాలుగా ప్రజలు ఏం చేసేవారట? కదిలి వస్తూ ఉండేవారట. ఆయన ముట్టుకోవాలని లేదా ఆయనతో ప్రార్థన చేయించుకోవాలని, ఆయనతో స్వస్థపడాలని జనులు కదిలి వస్తూ ఉండేవారు. రోగులు ఎవరట? గుంపులుగా ఆయన వెంట కదిలి వస్తూ దేవుని సన్నిధి, దేవుని సువార్తలో పాల్గొనేవారు. స్వస్థపడ్డవారు ఏం చేసేవారు? కృతజ్ఞతగా దేవుని బిడ్డారా, మరి కుష్ఠరోగి ఎలాగే తిరిగి వచ్చి దేవుని కృతజ్ఞత చెల్లించుకున్నాడు, అలాగే కొంతమంది స్వస్థత పడిన వాళ్ళు మరి వెనుదిరిగి వాళ్ళ గృహాల్లోనికి వెళ్లకుండా దేవుని సువార్తలో పాల్గొంటూ ఆయనతో పాటు కదిలి వెళ్ళేవారు. అలా వెళుతూ జనులు ఏమయ్యారంట? లాస్ట్కి గుంపులుగా తండాలుగా జనులు ఉసుకెత్తే రానంత జనము ఆయనతో పాటు పాల్గొని ఆయనతో పాటు సువార్తలో సాగుతూ ఉన్నారు. అప్పుడు దేవుని బిడ్డారా, అలా సాగుకుంటూ ఒక 2-3 దినాలు దేవుని సువార్తను అందరి గ్రామంలో ప్రకటించాక లాస్ట్కి దేవుని బిడ్డారా యేసయ్య ఎనుదిరిగి చూశాడట. చూస్తే జనులు ఎలా ఉన్నారట? గుంపులుగా కదిలి వస్తా ఉన్నట్టు చూశాడట. యేసయ్య చూసి వారి గురించి చిన్న ఆలోచన చేశాడట. ఇంత ఘనము నాతో పాటు రేయింబగలు సువార్తలో పాల్గొంటూ నాతో పాటు ఆ దేవుని సన్నిధి ఆరాధనలో వాళ్ళు పాల్గొంటూ వస్తూ ఉన్నారు, నేను చెప్పిన వాక్యాన్ని వాళ్ళు వింటూ నాతో పాటు కొనసాగుతూ ఉన్నారని యేసుప్రభు వారికి ఆశ్చర్యం కలిగిందట. కలిగి ఏం చేశారంటే దేవుని గారు అంతవరకు నడుస్తూ సువార్త చేసి వాళ్ళు ఒకవేళ వాళ్ళు అలిసిపోయారేమో వాళ్ళని కొంచెం సేద తీరేలాగా చేద్దామని చెప్పి అక్కడ ఒక ఎత్తైన గుట్ట ప్రదేశం ఉంటే, కొండ ప్రదేశము, ఆ కొండల మీద ఆ గుట్టల మీద ఎక్కి కూర్చున్నాడు. ఎందుకంటే వాళ్ళకు కొంత ఏం చేయాలి చెప్పండి? విశ్రాంతి కలిగించాలి, కొంత వారికి ఊరట కలిగించాలి అని చెప్పి ఆయన కూర్చుంటే ఆయనతో పాటు ఆయన శిష్యులందరూ కూడా కూర్చున్నారు. కూర్చుంటే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారో చెప్పండి? మీకులాగా
ఆ గుట్ట ప్రదేశం చుట్టుపక్కల మొత్తం అంతా జనులు కింద కూర్చొని ఆయన చెప్పిన వాక్యాన్ని మీరు ఎలాగైతే ఇప్పుడు వింటూ ఉన్నారో, యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు కూడా వాళ్ళు మంచి మనసుతో, ఏక మనసుతో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. అలా 3 దినాలు గడుచుకుంటూ వచ్చిందట. వాక్యం ఎత్తుతూనే ఉన్నాడు. విన్న వాక్యాన్ని వాళ్ళ ఉదయం ఏం చేస్తా ఉన్నారు? ఈ చెవుతో విని ఆ చెవుతో వదిలివేసే వారిగా ఉండకుండా విన్న వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటూ వాక్యాన్ని వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారట. ఈ లోపల ఏం జరిగిందో చూద్దాం. తర్వాత చదువు. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను, యూదుల పండగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు ఆయన వద్దకు వచ్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పిద్దామని దేవునికి స్తోత్రం. పిలుపుని అడిగాడంట. దేవుని బిడ్డారా, వాళ్ళు వాక్యం వింటూ 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 వాక్యములో లీలమైపోవట యేసు ప్రభు వారు చూశారట. వాక్యమైతే వింటూ ఉన్నారు. ఆత్మానుసారమైన వాక్యము చేత హృదయమును బలపరుచుకుంటూ ఉన్నారు. వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటూ ఉన్నారు. ఏక మనసుతో యేసయ్య చెప్పే మాటలు వారు వింటూ ఉన్నారు. అందుకే దేవుని బిడ్డారా, లోకానుసారమైన వార్తలు మనం వింటే మనకేం కలుగుతుందో చెప్పండి? కొంత దుఃఖము, కొంత విచారము, కొంత బాధ, కొంత చింత మనలో కలుగుతుంది. అవునా కాదు చెప్పండి? తెల్లవారుజామునే మా వదిన ఫోన్ చేసింది. వదిన ఇలాగా బాబాయ్ చనిపోయాడు, కార్యక్రమాలు దగ్గర 12 గంటల 1 గంటలకు కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు మీకు ఆదివారం కదా, ఆరాధనలు ఉంటాయి కదా, ఒకవేళ ఆరాధన ముగించుకొని పెద్దలాడు వస్తే రావడానికి ప్రయత్నం చేయండి, కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అందుకే మీకు పెద్దల కాడి నేను ఫోన్ చేస్తామని చెప్పింది. అది విన్న వెంటనే కొంచెం ఏమని చెప్పండి? విచారము. అయ్యో, ఎంతో మంచివాడు, ఎంతో మంచిగా మందలిస్తాడు, మంచిగా పిలుస్తాడు, అమ్మ అని మాట్లాడిస్తాడు. అయ్యో ఇలా అయిపోయాడు, ఇలా అయిపోయాడు. కొంత ఏమనిపించింది చెప్పండి? బాధ కలిగింది, కొంత వేదన కలిగింది, కొంత దుఃఖము కలిగింది. మళ్ళా ఒక ఆశ అయితే వచ్చింది. ఏమనంటే ఎలాగైనా సరే ఏదో ఒక రకంగా పెద్దల కాడ దేవుని సన్నిధి విడిచైతే మనం ఎక్కడికి వెళ్ళకూడదు. దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసి మనం ఎక్కడికి వెళ్ళకూడదు. దేవుని సన్నిధి పెద్దల కాడ జరిగించుకొని తిరిగి ఒకవేళ దేవుని చిత్తం అయితే ఆ కార్యక్రమంలో పాల్గొనేలాగా ప్రయత్నం చేద్దామన్న ఒక ఆలోచన దేవుడు కలిగించాడు. కలిగించినప్పుడు దైవజనుడు వెంటనే గుమ్మడి చర్చి పెద్దల కాల నుంచి నాతో పాటు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క సేవలో పాల్గొన్నారు, దేవుని సువార్తలో పాల్గొన్నారు. అనేకులకు దేవుని వర్తమానం నేను అందించుతూ నాకు వీరు సహకారము అందించారు. ఇంకా వాళ్ళందరూ కూర్చొని చక్కగా దేవుని యొక్క బాధను విన్నారు, నా మాటలు విన్నారు, నా వాక్యం చేత బలపరచబడి ఉన్నారు. కానీ శరీరానుసారంగా అయితే వాళ్ళకు కొంత ఆకలి కలిగి ఉన్నారు. ఏదో ఒక రకంగా వాళ్ళ హృదయాన్ని అయితే వాక్యం చేత తృప్తిపరిచాను, కానీ వారి ఆకలి బాధను కూడా నేను తీర్చాలన్న ఒక ఆలోచన దేవునికి కలిగిందట. అందుకే దేవుని బిడ్డారా, మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మాటలు మనం ఆసక్తిగా వింటే, వినట వల్ల దేవుడు ఏమన్నాడు చెప్పండి? విశ్వాసం కలుగుతుంది అన్నాడు. లోకవార్తలు ఇవన్నీ విన్నా దాన్ని బట్టి మనం కొద్దిసేపు నవ్వుకుంటాం, కొద్దిసేపు సంతోషపడతాం. ఆ తర్వాత దానివల్ల మనకి ప్రయోజనం ఏమీ కూడా లేదు. కలుగుతే కలగా చెప్పండి? లోకంలో రోజుకొక వార్త వినబడుతూనే ఉంటుంది. వాటిని బట్టి మనం సంతోషించే వారిగా కాకుండా దేవుని వాక్యాన్ని ఆసక్తిగా మంచి మనసుతో మనం విన్నదాన్ని హృదయంలో భద్రం చేసుకొని తిరిగి దాన్ని నెమరి వేస్తే దాని ద్వారాగా మన శరీరానికి ఆరోగ్యము, మన హృదయంలో గొప్ప విశ్వాసము దేవుని యందు కలుగుతుందట. విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? దేవునికి నిజముగా మొరపెడతాం. నిజముగా మొరపెట్టు వారికి యెహోవా ఉత్తరమిచ్చువాడని మనకి వాక్యం సెలవిస్తాము. మనం ఎప్పుడు నిజముగా మొరపెడతామంటే దేవుని యందు మనకి విశ్వాసం ఉన్నప్పుడే నిజమైన మొర మనలో నుంచి వస్తుంది. విశ్వాసం మనం లేదనుకో, మన లోక వార్తలు ఎందే సంతోషించే వారిగా మనం ఉన్నామనుకో, లోకానుసారమైన మనస్సు మనకేం కలుగుతుందో చెప్పండి? దుఃఖము కలుగుతుందని దేవుని యొక్క వాక్యము
మనకి సెలవిస్తూ ఉన్నది. కాబట్టి లోకానుసారమైన వాటి యందు మనము సంతోషించే వారిగా కాకుండా ఆయన చిత్తం నెరవేర్చే వారిగా మనం ఉండి ఆయన వాక్యాన్ని మనం వినేవారిగా ఉంటే ఆయన యందు మనకు గొప్ప విశ్వాసము కలుగుతుంది. విశ్వాసమందు మనము విధేయత కలిగి దేవునికి ప్రార్థన చేస్తే ఆయనకు అసాధ్యమైంది లోకములో ఏమీ కూడా లేదు. నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఆ జనాలందరి వైపు చూస్తే వాళ్ళైతే యేసయ్య మాటలు వినటకు ఆసక్తి కలిగి ఉన్నట్లు ఆయనకు కనిపించింది. అంతేకాదు వాళ్ళు వింటా ఉన్నారు. అప్పుడు వారి మీద యేసయ్యకి ఏం కలిగిందట అంటే కనికరం కలిగిందట. అయ్యో 3 దినాల నుంచి నా యొక్క శిష్యులు నా పిల్లలు నాతో పాటు సువార్తలో పాల్గొన్నారు, నాతో పాటు ప్రయాసపడ్డారు, నాతో పాటు వారు దేవుని సన్నిధి అనుభవించి ఉన్నారు, దేవుని మాటలు విన్నారు. కానీ వారికి ఇప్పుడు కొంత ఆకలిగా ఉన్నట్టు నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే మన హృదయంలో ఉన్న విచారం, మన హృదయంలో ఉన్న చింత, దుఃఖము, మన హృదయంలో ఉన్న సమస్త బలహీనతలన్నీ ఇప్పుడు ఆయనకి తెలిసేవు. ఎందుకంటే మన హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆయన మన తలంపులన్నీ ఎరిగి ఉన్నారట. మన తల్లి గర్భంలో మనం పిండముగా రూపింపబడక ముందే ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతాము కూడా ఆయన దగ్గర లెక్కించబడి ఉన్నాయట. అలాగే దేవుని బిడ్డలారా, వారి యొక్క కడుపులో ఆకలి బాధలు యేసయ్య ఎరిగి ఉన్నాడు. తనతో ఉన్న శిష్యుడు పిలుపుని అడుగుతా ఉన్నట. పిలుపు 3 దినాల నుంచి మీరు మనతో పాటు ఉండి మనం చెప్పిన బోధలు విని ఉన్నారు. ఇప్పుడు వారి ఆకలితో ఉన్నట్టు నాకు తెలిసిపోతా ఉంది. కాబట్టి వారికి ఏదైనా కొంత ఆహారము వారికి ఇస్తే బాగుండు, వారు తృప్తిగా తింటే తాను ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారో నాకు చెబితే దాన్ని బట్టి నేను ఆలోచిస్తానని పిలుపులో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడం కోసం దేవుడు ఒక మాట అడిగాడు. ఇప్పుడు మన శిష్యులైనా పరీక్షించడానికి దైవజనులు మాట్లాడరా చెప్పండి. అలాగే యేసయ్య కూడా తనతో ఉన్న పిలుపు అనే శిష్యుల్ని పరీక్షించడం కోసం, అంటే ఇంత గొప్ప కార్యాలు చేసిన నీవు వీరికి ఆహారం పెట్టలేవా ప్రభువా? నువ్వు పెట్టగలవు, తప్పకుండా పెడతావు అని ఒక మాట వస్తుందా, లేకపోతే ఇంకేమైనా వస్తుందా అని చెప్పి విశ్వాసాన్ని పరీక్షించడం కోసం మాట్లాడాడట. పిలుపు జనులైతే కదిలి వస్తూ ఉన్నారు, కానీ వీరికి ఏదైనా ఆహారము సిద్ధపరిస్తే బాగుండునేమో అని పరీక్షించడం కోసం అడిగాడట. అడిగితే పిలుపు ఏమంటాడు తెలుసా? ప్రభువా, వీరికి ఆహారాన్ని సిద్ధపరచాలంటే కేవలం ఒక 200 దేనారములైనా ఉండాలి. ఉంటే వాటిని తీసుకొని వెళ్ళి బయట ఎక్కడికైనా వెళ్ళి ఆహారాన్ని కొని తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది ప్రభువా అని చెప్పాడట. అయితే అంతకు ముందే ఇలాంటి కార్యం నేను చేస్తానని ప్రభువుకు తెలుసు. లాజరు చనిపోయినప్పుడు చూడండి, 4 దినములు ఆలస్యం చేశాడు. వర్తమానం ముందే వచ్చింది, కానీ 4 దినములు ఏం చేశాడు చెప్పండి? ఆలస్యం చేశాడు. ఈ లోపల లాజరు చనిపోయాడు, సమాధి చేయబడింది, అవన్నీ కార్యక్రమం అంతా జరిగిపోయింది. 4 దినముల తర్వాత అప్పుడు శిష్యుడితో మాట్లాడతారు కదా యేసు ప్రభు వారు, మనం ఇప్పుడు లాజరు వద్దకు వెళదామని చెప్తప్పుడు వాళ్ళు ఏమన్నారు? ప్రభువా, లాజరు చనిపోయి 4 దినములు జరిగిపోయింది. 4 దినములు గడుస్తా ఉన్న సంగతి ప్రభువుకు తెలుసు. కానీ అక్కడికి వెళ్ళి ఆ లాజరుని లేపితే చూసి వారందరూ ఆశ్చర్యపడిపోతారు. యేసు ప్రభు వారు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలంటే ప్రభు ఏం చేశారు చెప్పండి? 4 దినములు ఆలస్యం చేశాడు. మళ్ళీ దాని తర్వాత ఏమన్నాడు? లాజరు వద్దకు వెళ్దామని శిష్యుల విశ్వాసాన్ని పరీక్షించడం కోసం ఒక మాట అయితే అక్కడ పలికాడు. తర్వాత చూడండి, మార్తను కూడా పరీక్షించాడా లేదా? మనం లాజరు సమాధి వద్దకు వెళ్దామంటే ఆమె ఏమన్నది? ప్రభువా, అతని దగ్గర సమాధి వద్దకు మనం వెళ్తే ఇప్పుడు ఆ సమాధిని మనం ఓపెన్ చేస్తే అందులో నుంచి లాజరు బాడీ వాసన పడుతుంది ప్రభువా అని చెప్పాడు. దేవుడు అప్పుడు ఏమన్నాడు? దేవుని బిడ్డారా, నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తావని చెప్పాడు. అయినా కూడా ఆమె నమ్మదు. అలాగే ఒక్కొక్కరి విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడం కోసం ఏం చేస్తాడు చెప్పండి? కొన్ని కార్యాలు ఆలస్యం చేస్తూ ఉంటాడు అన్నమాట. పిలుపును పరీక్షించడం కోసం ఆయన రొట్టెలు తయారు చేస్తాడు, చేపలతో అన్నీ కూడా ఒక కుమారుని దగ్గర ఉన్నాయి, వాటిని నేను తీసుకుంటాను, వాటిని కృతజ్ఞతాస్తుతులు తెలుసు. కానీ పిలుపులో ఉన్న విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆయన చేయనై ఉండి ఎరిగి కూడా
ఆ రీతిగా అడిగి ఉన్నాడని దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉందన్నమాట. అంటే ఈ కార్యం నేను చేస్తానన్న సంగతి ప్రభువుకు ముందే తెలుసు. కానీ విశ్వాసాన్ని పరీక్షించడం కోసము కొన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆలస్యం చేస్తున్నాడు. హిజ్కియా విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షించాడా లేదా చెప్పండి? పరీక్షించాడు. హిజ్కియా ఏమైనా శోధన మాటలు పలుకుతాడా లేదా నా సన్నిధిలో ప్రార్థన చేస్తాడని పరీక్షించాడు దేవుడు. కానీ హిజ్కియా ఏం చేశాడు చెప్పండి? ప్రభువా, యెహోవా దేవా, నీ ఎదుట నేను ఎట్లా నడుచుకుంటునో, ఎన్ని మంచి కార్యములు నీ మందిరములో నేను చేశాను, ఒక్కసారి కృపతో నువ్వు జ్ఞాపకము చేసుకో తండ్రి అని దేవునికి కృతజ్ఞత ప్రార్థన చేశాడనమాట. ఆయన చేసిన మంచి కార్యములన్నిటిని తలపోసుకుంటూ దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి మొరపెట్టాడు. ఒకవేళ మంచి కార్యములు చేసి ఉండకపోతే హిజ్కియాకు అడుగుటకు ఎంత మాత్రం అర్హత లేనే లేదు. మంచి కార్యములు, మందిరము పనులు చేశాడు. సేవకులను ప్రోత్సహించి పురుకొలిపి దేవుని సేవలో బలపరిచాడు. ఎన్నో మంచి కార్యములు చేశాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మోకరించి ఆయన చేసిన మంచి వాటిని అన్నింటిని కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కన్నీళ్లు విడుస్తూ మొరపెట్టి ప్రార్థన చేశాడు. మరి హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? ఆలకించి వెంటనే దేవుడు ఏం చేశాడు చెప్పండి? యెషయా ఇంకా తన గృహానికి వెళ్ళక ముందే ఆ పంటశాలలో పడి వెళుతూ ఉండగానే తిరిగి మళ్ళా యెషయాకు వర్తమానము దేవుడు పంపించాడు. అలాగే దేవుని బిడ్డారా, కొంతమంది విశ్వాసాన్ని పరీక్షించడం కోసం దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? కొన్ని కార్యాలు చేసే ముందు కొన్ని మాటలు ఆయన మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. అలాగే దేవుని బిడ్డ పిలుపుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జనులు అందరూ కదిలి వస్తూ ఉన్నారు నా యొక్క బోధ వినుటకు. కానీ కొంతమంది ఆకలితో అల్లాడిపోతూ ఉన్నారు. వారికి ఏం చేద్దాం పిలుపు అని అడిగితే పిలుపు కూడా మంచి మాటే చెప్పాడు. ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని దేవునికి స్తోత్రం. అక్కడ బోధ కూర్చొని వింటూ ఉన్న కుమారుడు, ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, అందరూ ఉన్నారు హేంజలు. ఇప్పుడు వీళ్ళకి ఎవరికైనా పిలిచి, నేను లేఖనాల గురించి పిలిచి ఒకసారి పైకి పిలిచాను, ఒక మాటను వాళ్ళకి 2 సార్లు చెప్పాలి. ఆయన మళ్ళీ దిగిపోయి మళ్ళీ వచ్చామా మీ ఏంటని అడుగుతారు. ఒక వారము హేంజలు హెల్త్ బాగాలేక అది నీరసంగా ఉంది. ఎవరిని పిలిచి లేఖనాలు ఇచ్చి రాపమ్మంటే కిందికి దిగిపోయింది. మళ్ళీ దాన్ని గుర్తుపరిచిపోయింది, మళ్ళీ పైకి వచ్చింది, మళ్ళీ అడిగింది, మళ్ళీ దిగిపోయింది. అట్లా 2 ఎందుకంటే మొట్టమొదటి ప్రధాన శిష్యుడిగా ఉండి మొదటి నుంచి కూడా యేసు ప్రభు వారిని శిలువకు అప్పగించేంత వరకు పేతురున్నా లేదా? లాస్ట్కి దాక్కుంటూ వెళ్ళి శిలువ వేసేంత వరకు కూడా విన్నట్టుకునే వారి నోట వస్తున్న ప్రతి మాటను గ్రహించగలిగేంతటి జ్ఞానం పేతురు గారికి ఉందన్నమాట. ఎందుకంటే ఆయన మొట్టమొదటిగా దేవుడు అప్పగించిన ప్రధాన శిష్యుడు. అందుకే ఎన్నిసార్లు పేతురు పడిపోయినా దేవుడు పేతుని లేపటానికి ఇష్టపడ్డాడు, కానీ వదిలివేయటానికి అయితే ఇష్టపడలేదు అన్నమాట. అలాగే దేవుని బిడ్డారా, ఇప్పుడు మీరు కూర్చొని ఉన్నా, మీకు దేవుని వాక్యము బోధిస్తా ఉన్నా, ఎవరైతే ఆసక్తి కలిగి ఆశ కలిగి దేవుడి మాటలు వింటూ ఉన్నారో, ఎవరైతే నిర్లక్ష్యంగా వింటూ ఉన్నారో మేము గ్రహించగలం. అవునా కాదు? గ్రహించగలిగే దేవుడు జ్ఞానాన్ని మాకు ఇస్తాడు. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వారిని త్రోసివేసే వారిగా ఉండకుండా తిరిగి వారిని లేవనెత్తే వారిగా, బలపరిచే వారిగా, దేవుడు రాకడకు వారిని సంఘంలో సిద్ధపరిచే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తాను. అలాగే దేవుని బిడ్డారా, మరి అలా మాట్లాడుతూ ప్రతి వారం బొమ్మగూడెం దేవాలయానికి తీసుకొని వస్తూ ఉన్నాడు, తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ యొక్క నాచారం గురించి మీరు వాళ్ళు కలిసి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్పండి? దేవుడు తప్పకుండా ఒకరోజు కార్యము చేస్తాడని ఆయన విశ్వాసం ఉంచి మీరు మొరపెట్టి దేవుణ్ణి అడుగుతా ఉన్నారు. ఎందుకంటే మన దేవుడికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. ఏమన్నా రోగుల కొరకే వచ్చాను, నేను ఆరోగ్యవంతుల కొరకు రాలేదు. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నానని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరినీ మెప్పించి ఒప్పించి అక్కడి నుంచి భారముగా తీసుకుని వచ్చాడు దేవుడు. మరలా తిరిగి అదే స్థితిలో ఆమె వెళ్ళింది అనుకో, తీసుకొచ్చిన వాడికి గౌరవం తక్కదు, మనకి కూడా మంచిగా అనిపించదు. అందుకే మనం ఏం చేయాలి చెప్పండి? పట్టుదల బట్టి దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా
ఒక్కసారి నువ్వు నాంచారమని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ దైవ గ్రంథములు ఎంతో మంది రోగులు నువ్వు స్వస్థపరిచావయ్యా. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశావు. చిన్న చేపలు నాకు బాక్స్లో పెట్టింది, కానీ నేను తినలేదంటే పేదరు గారు ఏం చేస్తారు, వీటిని నాకు ఇవ్వమని చెప్తే కొంతమంది పిల్లలు ఇవ్వరు. ఇస్తారా చెప్పండి? ఇవ్వని వాళ్ళు ఎవరు కూడా మనకి సంఘంలో తెలిసిపోదు. చిన్న బిడ్డలో కూడా ఉంటారు కొంతమంది ఇచ్చే మనసు కలిగి ఉంటారు, కొంతమంది ఇవ్వని మనసు కలిగి ఉంటారు అన్నమాట. అలాగే దేవుని బిడ్డారా, ఆ బాడీకి ఏం మనసు ఉంది చెప్పండి? ఇచ్చే మనసు. వాళ్ళ తల్లి ఏం నేర్పింది చెప్పండి? ఇచ్చే మనసు, ఇచ్చే అలవాటు నేర్పింది అనమాట. వెంటనే వాడు తీసి ఆ బాక్స్ పేతురు చేతిలో పెట్టాడట. శావకుడు వెంటనే వెళ్ళి దేవుని యొక్క చేతిలో పెట్టాడు. కానీ దేవుని చేతిలో పెట్టాక దేవుడు ఏం చేశాడు? దేవుని పెట్టారు యేసు ప్రభు వారు దాన్ని లేపి పైకి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యెహోవా దేవుడు చేసే కార్యానికి ప్రార్థన చేశాడట. యేసు ప్రభు వారు ఏం చేశారు చెప్పండి? ఆయన కూడా వెంటనే ఇది నిండిపోవాలి, ఇది కావాలని అది కావాలనల్లా. వెంటనే ఏం చేశాడు చెప్పండి? యెహోవా దేవునికి ప్రార్థన చేశాడు. అంటే ఏది జరగాలన్నా ప్రార్థన వలన తప్ప మరి దేని వలన జరిగేది కాదు. మనలో ఆవగించంత విశ్వాసం మనలో ఉంటే ఆకాశం వచ్చి సముద్రంలో పడు అంటే సముద్రంలో పడిద్దని కాదు, అటువంటి కొండలాంటి సమస్య అయినా, ఆకాశం అంతటి గొప్ప సమస్య అయినా సరే మనలో ఏముండాలని చెప్పండి? ఆవగించంత విశ్వాసంతో మనము దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడి కార్యం అక్కడ జరుగుతుంది. దేవుని బిడ్డారా చూడండి, కీర్తి లేదు పంచక ముందే యెహోవా దేవునికి ఏం చేశాడట? నీవు నా పట్ల చేయబోయే కార్యానికి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి అని చెప్పి యెహోవా దేవునికి ప్రార్థన చేశాడట. లాజరు సమాధి వద్ద కూడా ఏం చేశాడు చెప్పండి? నీవు నా మనవి వినుచున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానని చెప్పి లాజరు బయటికి రమ్మని పిలిచాడు. అంటే ఏం చేశాడు? యెహోవా యందు యేసు ప్రభు వారు నమ్మిక ఉంచి ఉన్నాడు. నేను నీకు ప్రార్థన చేస్తాను, నీవు నా పక్షమున నిలబడి కార్యము జరిగిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులని యెహోవా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. అందుకే మనం కూడా ఏం చేయాలి చెప్పండి? చేయబోయే కార్యం కోసం మనం దేవునికి ముందుగానే కృతజ్ఞత చెల్లించే వారిగా దేవుని సన్నిధిలో మనం ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. అలాగే దేవుని బిడ్డరా, యెహోవా దేవునికి యేసు ప్రభు ఏం చేశారట? ఆ యొక్క బాక్స్ తీసుకొని ఇలా పట్టుకొని దేవునికి ఇచ్చాడు చెప్పండి? పురుషులకే ప్రాధాన్యత ఇచ్చాడనమాట దేవుని బిడ్డ. అందుకే యేసు ప్రభు దగ్గర ఆయన శిష్యులుగా ఎవరున్నారు చెప్పండి? పురుషులే ఉన్నారు. స్త్రీ బలహీనమైన ఘట్టమని యేసు ప్రభు వారికి తెలుసు. అందుకే ఏదైనా ధైర్యముగా ముందుకు సాగలరని పురుషులకే ముందు అవకాశం దేవుడు ప్రతి చోటించుకుంటూ వచ్చాడు. అలాగే దేవుని బిడ్డారా, ఆ పచ్చటి మైదానం మీద ఆ యొక్క శిష్యులను పిలిచి వరుసగా లైన్గా కూర్చోబెట్టండి అని చెప్పాడు. అంటే 5,000 మంది పురుషులు కదా, అంటే 5 వరుసలు కూర్చోబెట్టవచ్చు అన్నమాట. తర్వాత ఇటు 5,000 మంది స్త్రీలను ఇటు 5 వరుసలుగా, తర్వాత పిల్లల్ని వరుసగా అలా కూర్చోబెట్టి దాదాపు 20,000 మంది సుమారు అక్కడ సమకూర్చబడ్డారన్నమాట. అప్పుడు దేవుని బిడ్డారా శిష్యులకు చెప్పారు, మీరు వారికి వడ్డించండి. వాటిని తీసి పెడతా ఉంటే కొన్ని ముక్కలు, రొట్టెలు, కొన్ని పొర్లు అక్కడ రాలి పడతా ఉన్నాయి. ఇది తీసిన వెంటనే మళ్ళీ అక్కడ ఎన్నైతే తీశారో అన్ని మళ్ళీ అక్కడ సమకూర్చబడ్డాయి. ఎన్నైతే తీశారో మళ్ళీ అక్కడ సమకూర్చబడ్డాయి. అక్కడ అందరికీ వడ్డిస్తూ ఉన్నాడట. ముందుగా ఏం చేశాడు? యెహోవా దేవునికి కృతజ్ఞత ఎప్పుడైతే చెల్లించాడో వెంటనే యెహోవా దేవుడు తన కుమారుడు పట్ల కార్యం చేయటం మొదలు పెట్టాడట. దేవుని మీద కార్యం చేస్తూ ఉన్నాడు. అక్కడ కార్యం జరుగుతూ ఉంది. ఒకసారి మనం కూడా ఆలోచన చేయండి. మనం దేవుని వద్దకు వచ్చిన మొట్టమొదట మన స్థితిగతులు ఎలా ఉంది, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం ఒక్కసారి మనం ఆలోచన చేస్తే 5 రొట్టెలు 2 చేపలు యెహోవా దేవుడు ఎలాగైతే ఆశీర్వదించి ఉన్నాడో మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడనమాట. 5 రొట్టెలు 2 చేపలు ఎలాగైతే 5,000 మందికి పంచగలిగే అంతటి ఆశీర్వాదం దేవుడు అక్కడ కుమ్మరించాడో అలాగే దేవుని బిడ్డారా మనము కూడా ఒక్కసారి తిరిగి చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటికి మనం ఎంత ఉన్నతమైన స్థానంలోనికి వచ్చాము, ఎంతగా మనం ఆశీర్వదించబడ్డాము.
మన అబ్రహాము సంతతి వారిని కాబట్టి అబ్రహాము సంతతి అయిన ఇస్సాకును దేవుడు ఎలా ఆశీర్వదించాడు చెప్పండి. క్రమముగా వర్ధిల్లచ్చు. ఒకేసారి ఇవ్వలేదు. సంవత్సరానికి ఒక పంట, సంవత్సరానికి ఎంత పంట, అలా ఇచ్చుకుంటూ లాస్ట్కి ఎంత 100 పంట పండింది. దేవుడు వృద్ధిలోనికి తీసుకొని వచ్చాడు. ఇదంతటికి మనకి ఎవరు చెప్పండి? యెహోవా యొక్క దేవుని యొక్క కుమారుడు యేసు ప్రభువు యెహోవా దేవుడు నన్ను ఆశీర్వదిస్తే తప్ప మనం వృద్ధిలోనికి రాలేదు. అలాగే దేవుని విన్నారా, ఆ రొట్టెల్ని ఆ చేపలను కూడా యెహోవా దేవుడు యేసు ప్రభువు వారి కృతజ్ఞత చెల్లిస్తే యెహోవా దేవుడు ఆశీర్వదించాడు. శిష్యులేమో వాటిని వడ్డించడము ప్రారంభించారు. అంత మందికి వడ్డించిన వారికి వడ్డించను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు దేవునికి స్తోత్రం. ఇక్కడ రొట్టెల గురించి మామూలుగా వడ్డించాలని రాయబడి ఉంది. చేపలాట అంటే చేపలు అందరూ ఇష్టపడతారని దేవుడికి తెలుసు. అవునా కదా చెప్పండి? చేపలు ఎక్కువగా ఇష్టపడతారు. రొట్టెల గురించి ఏమో వడ్డించారనండి, చేపలేమో వారికి ఇష్టమైనంత, అంటే వారు ఎక్కువగా వాటిని ఇష్టపడి ఎక్కువగా పూజించారన్న చేపలు. అందుకే ఎంత ఇష్టమైతే వారు కలిగి ఉన్నారు, వారికి అంత మట్టుకు ఇష్టమైనంత వారు తృప్తిగా తినే అంతవరకు వారికి వడ్డించారు. వీళ్ళ రొట్టెలు అలాగే చేపలు వారికి ఇష్టమైనంత రీతిగా వారు సమృద్ధిగా తినేంత వారికి వడ్డించి వారు తృప్తిగా తిని తృప్తి చెందిన తర్వాత దేవుని బిడ్డారా, వారు వడ్డించుటకు ప్రయాసపడిన వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే దేవుని బిడ్డారా, మనం ఎప్పుడైనా సరే ఆయన సన్నిధిలో పడితే ప్రయాస అది ఎప్పటికీ నిష్ప్రయోజనం కాదు. మన ద్వారాగా మన పిల్లలకో మన కుటుంబానికో మన సంఘానికో ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఏ రూపంలో ఒక రూపంలో అన్నమాట. చదువు రూపంలో కానీ, లేకపోతే వారి ఉద్యోగముల రూపంలో కానీ, ఏదో ఒక రకంగా వారినైతే దేవుడు ఆశీర్వదించి వారి ద్వారాగా మనం తృప్తి చెందేలాగా దేవుడు చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వారందరికీ వడ్డించిన తర్వాత మిగిలి ఉన్న దాని అంతటిని పోగు చేసి దాని ఎత్తుతే ఏమైందని చెప్పండి, 12 గంపలైందట. ఎంతమంది అయితే శిష్యులు ఉన్నారో అంతమందికి సరిపోను అక్కడ గంపని చేయగల సమర్థుడు మన దేవుడు అన్నమాట. దేవుని బిడ్డారా, వాళ్ళు ఎంతైతే ప్రయాసపడ్డారో ప్రయాసకు తగ్గ ఫలమును దేవుడు అక్కడ మళ్ళీ సిద్ధపరిచాడు అన్నమాట. తిరిగి వాళ్ళు ఏం చేయాలి, వాటిని ఆ గంపలు వాళ్ళు తినలేరు కదా, వాళ్ళు తిన్న కాడికి తిని మిగిలింది వాళ్ళు మోసుకొని పోయి వారి భార్యలకు పిల్లలకు పెట్టుకొని సమృద్ధిగా తినే అంత దేవుడు అక్కడ సమకూర్చి ఉంచాడట. దేవుని బిడ్డ అలాగ సమకూర్చాడట దేవుడు. అలాగ వాళ్ళందరికీ పెట్టిన తర్వాత మిగిలినది మీరు తీసుకొని మీ ఇళ్ళకి వెళ్ళిపోనంటే వాళ్ళు తిన్న కాడికి మిగిలింది మోసుకొని వారి కుటుంబాలకు వారి ఇళ్ళకి తీసుకొని వెళ్ళిపోయారట. అటువంటి కార్యము దేవుడు అక్కడ జరిగించాడనమాట. అంతటి కార్యము జరగటానికి కూడా కారణము దేవుని బిడ్డ పిలుపు. ఆ యొక్క పేతురు గారి విశ్వాసం కూడా అక్కడ బయలుపరచబడి ఉన్నది కదా. పేతురే కదా, దేవుని బిడ్డ మీ వద్ద ఏమైనా ఉన్నాయా వాటిని ఇవ్వండి, దేవుడు ఆశీర్వదిస్తాడు, మనకు సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడని గొప్ప నమ్మకం గొప్ప విశ్వాసంతో చెప్పాడు అనమాట. అలాగే దేవుడు ఎవరైనా బాగలేని వారు బలహీనులు మన యొద్దకు వస్తే మనలో ఉన్న విశ్వాసం ఇట్టి వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరం లేచి